మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మంచి మార్క్స్ వచ్చాయి, బట్ సీట్ వస్తుందని ఇమాజినేషన్లో ఉన్నారు. వాళ్ళు సింపుల్గా నీట్ 2026 మే 3న జరిగే ఎగ్జామ్ని ఎన్టీఏ వాళ్ళు రద్దు చేశారు. అఫీషియల్గా, వెరీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మీకు అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్యానిక్ అవ్వకండి. ఈ సిచ్యువేషన్ ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోండి. ప్యానిక్ అవ్వకండి. బాగా కష్టపడ్డ స్టూడెంట్స్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వరు. మళ్ళీ మీకు మంచి స్కోర్స్ వస్తాయి. మీరు ఏమైనా చేసిన మిస్టేక్స్ కూడా ఓవర్కమ్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి సార్, మేము ఎలా ముందుకెళ్ళాలి, మాకు అర్థం కావట్లేదు అని చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. సో ఒక్కసారి అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇస్తాను మన ఛానల్ తరపున. ఒక్కసారి చూడండి. అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఏంటి అంటే, నీట్ 2026 అని గూగుల్లో టైప్ చేయండి. ఓకే, సో ఇలా ఇక్కడ నీట్, ఇక్కడ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రెస్ రిలీజ్ ఫర్ నీట్ 2026 డేటెడ్ 12 మే 2026 అంటే ఈ రోజే వచ్చింది. ఇంతకు ముందుకే వచ్చింది. వాళ్ళు ఫస్ట్ ఎక్స్లో పోస్ట్ చేశారు, తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ప్రెస్ నోట్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రెస్ రిలీజ్ డిసిషన్ ఆన్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ మే 3 మే. ఏమని ఇచ్చారు అని అంటే, ఇక్కడ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఇట్స్ ప్రెస్ రిలీజ్ డేటెడ్ 10th May 2026 ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విషెస్ టు ఇన్ఫార్మ్ క్యాండిడేట్స్, పేరెంట్స్ అండ్ మెంబర్స్. ఇదంతా స్టోరీ చెప్పి ఇన్వెస్టిగేషన్ నుంచి మాకు వచ్చిన రిపోర్ట్ బట్టి మేము రాజస్థాన్లో జరిగిన ఇష్యూ ఏంటంటే, రాజస్థాన్లో 42 గంటల ముందు ఒక గెస్ట్ పేపర్ రిలీజ్ చేశారు. గెస్ట్ పేపర్లో అంటే కొన్ని క్వశ్చన్స్ దాన్ని 20,000 నుంచి 2 లక్షలకు అమ్ముకుంటే ఆ గెస్ట్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ హ్యాండ్ రిటన్ నోట్స్, అది ఆ గెస్ట్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 600 మార్కులు అంటే 120+ క్వశ్చన్స్ వరకు డైరెక్ట్గా నీట్ పేపర్లు ఉన్నాయన్నమాట. నీట్ మే 3న జరిగినది డైరెక్ట్ క్వశ్చన్స్, ఆప్షన్స్ చేంజ్ కాకుండా. సో లీక్ అయిందని కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ద నేషనల్ టెస్టింగ్, మీకు కన్క్లూజన్ ఇస్తాం మొత్తం. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకున్నాం మేము. యాజ్ డిసైడెడ్ టు క్యాన్సల్ ద నీట్ 2026 ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ 3rd May 2026 మే 3న జరిగిన ఎగ్జామ్ని మేము ఏమంటున్నారు, అండ్ టు రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ ఆన్ డేట్స్ దట్ విల్ బి నోటిఫైడ్ సపరేట్లీ. ఓకే, అంటే మే 3న జరిగిన ఎగ్జామ్ని క్యాన్సల్ చేస్తున్నాము, మళ్ళీ రీకండక్ట్ చేస్తాము ఎగ్జామ్ని అని చెప్తున్నారు. డేట్స్ మీకు మళ్ళీ నోటిఫై చేస్తామని చెప్తున్నారు అనమాట. మళ్ళీ చదువుతున్నా చూడండి. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ ద అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు క్యాన్సల్ ద నీట్ 2026 ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ 3rd May 2026 అంటే క్యాన్సల్ చేస్తున్నాము. అండ్ టు రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ ఆన్ డేట్స్ దట్ విల్ బి నోటిఫైడ్ సపరేట్లీ. వెరీ క్లియర్గా, ఈజీగా చెప్పేసి చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ని బాధపెట్టి ప్యానిక్ చేసిన సిస్టమ్ ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఫెయిల్, సిస్టమ్ ఫెయిల్. అందరినీ, నాకైతే అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాకల్టీగా స్టూడెంట్స్ పడ్డ కష్టం చూసి ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరినీ బహిరంగంగా ఉరిశిక్ష చేయాలి. అందరినీ, గవర్నమెంట్ ఎవరైనా సరే ఇందులో ఇన్వాల్వ్ అయిన, ఫ్రాడ్ జరిగిన, పేపర్ లీక్ చేసిన మెంబర్ నుంచి టాప్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉంటారు కదా, పైన హయ్యర్ ఎండ్ వరకు అందరినీ హ్యాంగ్ చేసి పడేసేయాలి అనిపిస్తుంది. అంత ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎంత మొత్తం ఫ్లో అంతా మిస్ అయిపోయింది. ఎంత ఆశలు పెట్టుకొని వర్క్ చేసి రాసింటారు. సరే, కన్క్లూజన్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే, ద ఇన్పుట్స్ రిసీవ్డ్ బై ఎన్టీఏ టేకెన్ టుగెదర్ విత్ ద ఫైండింగ్ షేర్డ్ బై ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే ఏజెన్సీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ ఫర్దర్ డిసైడెడ్ టు రిఫర్ ద మ్యాటర్ టు ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ వాళ్ళకి ఇస్తారంట. ఇది ఫస్ట్ టైమా? 2024లో కూడా జరిగింది. దేశం మొత్తం నిరసనలు చేసినారు. 720 అయితే డబల్ డిజిట్ నెంబర్కి వచ్చింది అంతమంది స్టూడెంట్స్కి. అప్పుడు జాగ్రత్తలు తీసుకున్న ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నాము, మేము అంత ఈజీగా తీసుకోమని చెప్తున్నారు సింపుల్గా. ఫర్ ఏ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఇన్ టు ద అలిగేషన్ థ్రెడ్ ఎన్టీఏ విల్ ఎక్స్టెండెడ్ ఫుల్ cooperation to the bureau and will provide all materials, records and assistance to the inquiry requires. Okay, this decision has been taken in the interest of students and the recognition of the trust on which the national examination system rests. The agency is conscious that reconduct will cause real and significant inconvenience to the candidate and their families.
సింపుల్ చెప్తున్నారు, స్టూడెంట్స్కి ఫ్యామిలీస్కి ఇన్కన్వీనియన్స్ అయింది, కానీ మేము రీకండక్ట్ చేస్తాము ఓకేనా అని సింపుల్గా చెప్పేస్తున్నారు. ఎన్టీఆర్ డస్ నాట్ టేక్ దట్ కాన్సిక్వెన్సెస్ లైట్లీ. మేము దీన్ని లైట్గా తీసుకోవట్లేదు అంటే 2024లో జరిగిన ఇష్యూ అప్పుడు లైట్గా తీసుకోకుంటే ఇప్పుడు 2026లో జరగకపోయేది కదా. 2024లో లీక్ అయ్యి ఒక ప్రాబ్లము, 25లో అబ్నార్మల్గా టఫ్ ఇచ్చి ఎగ్జామ్ తర్వాత పిల్లలు ఏడుస్తూ వచ్చారు. ఇప్పుడు 2026లో ప్రశాంతంగా సార్ రాసాం సార్ పేపర్ మోడరేట్ అలా ఉందని నవ్వుకుంటూ వస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఏడిపిస్తున్నారు. 24లో ఏడిపించారు, 25లో ఏడిపించారు, 26లో ఏడిపించారు. ఈ పేరెంట్స్ ఈ సిస్టమ్ ఎన్టీఏ సిస్టమ్ అనేది ఎన్టీఏ గవర్నమెంట్ అందరు ఫెయిల్. ఇది యాజ్ ఏ ఫ్యాకల్టీగా చాలా బాధతో చెప్తున్నా పేరెంట్స్. కానీ ప్యానిక్ అవ్వకండి, అడాప్ట్ చేసుకోండి, తప్పదు ఇక్కడ సిచ్యువేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద రిజిస్ట్రేషన్ డేటా candidature and examination centers opted for the May 2026 cycle will be carried forward to the reconducted examination. ఇక్కడ ఏమంటున్నారంటే మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఏం కన్క్లూజన్ చెప్తున్నా చూడండి. నీట్ అయితే క్యాన్సిల్ అయింది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫస్ట్ ఇది డైజెస్ట్ చేసుకోండి అందరూ. ఇప్పుడు ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అవసరం లేదు, నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, విల్ బి రిక్వైర్డ్ క్లియర్గా ఇచ్చారు. అండ్ నో అడిషనల్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బి లివ్డ్. మనం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేసుకొని అంటారంటే మొత్తం సర్వనాశనం చేస్తారు పేరెంట్స్. 22 లక్షల మంది అటాక్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. నెక్స్ట్, ఇన్ అడిషన్ ఫీజ్ ఆల్రెడీ పేడ్ will be refunded to the students and the exam will be reconducted using NTA's internal sources. ఎవరైనా ఎగ్జామ్ రాయని నాకు విరక్తి వచ్చింది అంటే వాళ్ళ ఫీజు వాళ్ళకి రిటర్న్ ఇస్తారు. సో ఫైనల్గా మనం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇది క్లియర్గా చెప్తున్నా, నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్సే ఇస్తారు. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, రిలీజ్ చేస్తారు, డైరెక్ట్ అడ్మిట్ కార్డే ఇస్తారు. ఆ ఎగ్జామ్ రోజు ఆ డేట్ రోజు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మనం రాయాల్సిందే ఎగ్జామ్ని. సో ఇక్కడ ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ ద రీకండక్టెడ్ ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ద రీఇష్యూడ్ అడ్మిట్ కార్డ్ schedule will be issued through the official channels of the agency. Candidates and parents are requested to rely only on these official channels and disregard unverified reports సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా. అంటే అఫీషియల్ వెబ్సైట్ని చూసే నమ్మండి అని చెప్తున్నారు అనమాట ఎన్టీఆర్. సో ఇక్కడ నా వైపు నుండి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఇచ్చారు, 01140759000, 01169227700. ఈ నెంబర్కి ఏమన్నా హెల్ప్ లైన్ సెంటర్ కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు కాల్ చేసి మా లైఫ్ని ఇలా ఎందుకు చేశారని అడగొచ్చు. ఇక్కడ కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి. రాజస్థాన్లో గెస్ట్ పేపర్ 600 మార్కులు సేమ్ టాలీ అయినాయి, అందుకే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. యాజ్ నీట్ ఇంక్లూడింగ్ ఆ ఆప్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి. 42 అవర్స్ బిఫోర్ లీక్ అయింది. 42 అవర్స్, అది ఒక్క స్టేట్కి కూడా కాదు, 2-3 స్టేట్స్కి వెళ్ళిపోయింది. చాలామంది స్టూడెంట్స్కి. అయినా ఇంత పేపర్ ఫ్రాడ్ చేసి చదివిన డాక్టర్లు వెల్ సెటిల్ అవుతారా? డిగ్రీ రావచ్చు లేదా ఆ కాలేజ్ నుంచి. ఫస్ట్ అటువంటి ఫ్రాడ్ చేసిన స్టూడెంట్స్ డాక్టర్గా సెటిల్ గారు. హార్డ్ వర్క్ చేస్తేనే డాక్టర్గా సెటిల్ అవుతారు. ఒకరు ట్రీట్మెంట్ చేయాలంటే. ఇప్పుడంటే ఫ్రాడ్ చేసిండ్రు, ఏదన్నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఫ్రాడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారా? అసలు ఎందుకు చేస్తారో ఇలా అర్థం కాదు. మొత్తం మంచి కష్టపడ్డ స్టూడెంట్ పేరెంట్కి బాధ తప్ప. బిఫోర్ లీక్డ్ ఆ పేపర్ని 20,000 నుంచి 2 లక్షలకు అమ్ముకున్నారంట వాళ్ళు. ఎంత సింపుల్గా దొరికింటుంది పేపర్. అసలు వాళ్ళందరినీ హ్యాంగ్ చేసేసి, వాళ్ళందరి ముందర హ్యాంగ్ చేసేసి పనిష్మెంట్ ఇస్తే అప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్కి ఇది కంపెన్సేషన్ యాక్చువల్గా, మళ్ళీ రీకండక్ట్ చేయడం కాదు. నెక్స్ట్ బ్యాడ్ న్యూస్, 300 హ్యాండ్ రిటర్న్ నోట్స్ అంటే 300 క్వశ్చన్ అది గెస్ట్ పేపర్లు ఉన్నాయన్నమాట. 2024లో కూడా ఇలానే జరిగింది. 2024లో కూడా ఆన్లైన్, బట్ గవర్నమెంట్ అండ్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఓకేనా, 22 lakhs స్టూడెంట్స్ మళ్ళీ రాశారు ఎగ్జామ్. ఇక్కడ టోటల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే స్టూడెంట్స్కి బిగ్ ఛాలెంజ్, కన్క్లూజన్ చెప్తున్నా చూడండి. స్టూడెంట్స్కి అయితే బిగ్ ఛాలెంజ్, రెడీ ఫర్ వార్. మళ్ళీ ప్రిపేర్ కావాల్సిందే, మీరు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి, ఎక్కడికి పోవు. మీరు బాగా కష్టపడి చదివారు కదా స్టూడెంట్స్, ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. రెడీ ఫర్ వార్. మీరు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ప్యానిక్ అవ్వకండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్స్ వస్తాయి. వీళ్ళు ఈ సిస్టమ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందేమో కానీ ఆ భగవంతుడు అయితే మీకు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నెక్స్ట్, నో టైం, రివైజ్ ఫాస్ట్. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. మీరు ఏమేమో రాసుకున్నారో షార్ట్ నోట్స్ అవన్నీ స్టార్ట్ చేయండి. అఫీషియల్గా ఇచ్చారు వెరీ క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ బీ బ్రేవ్ మై డియర్ స్టూడెంట్స్.
చాలా ధైర్యంగా ముందుకెళ్ళండి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. చాలా కష్టపడి మార్కులు తెచ్చుకున్నాం సార్ అంటే ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి, నో డౌట్. ప్యానిక్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ అగైన్ యూ విల్ గెట్ గుడ్ స్కోర్స్. మళ్ళీ మంచి స్కోర్స్ వస్తాయి, ఏం టెన్షన్ పడకండి. కొద్దిమంది స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేసినా కొంచెం తక్కువ వచ్చినాయి 2026లో. ఇప్పుడు అటువంటి స్టూడెంట్స్కి ఒక గుడ్ ఛాన్స్ అని పెట్టుకోండి. అలా పాజిటివ్ ఆలోచించండి. సార్ మేము కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకున్నాం సార్, ఇప్పుడు తక్కువ వస్తే మాకు బాధ కదా అని ఏం భయపడకండి. కష్టపడ్డారు కదా, మంచి స్కోర్స్ వస్తాయి, నో డౌట్. పాజిటివ్ హోప్ తోటి ముందుకెళ్ళండి. నెక్స్ట్, షో యువర్ స్ట్రెంగ్త్ అండ్ అడాప్ట్ ది అండ్ ఫైట్. మై డియర్ స్టూడెంట్స్, ఈ సిస్టమ్ మీద ఫైట్. ఇక మిమ్మల్ని మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నా, కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్కి మళ్ళీ మంచి మార్కులు వస్తాయి. కష్టపడ్డ మార్కులు తక్కువ వచ్చిన స్టూడెంట్స్కి ఇప్పుడు ఒక మంచి ఛాన్స్, మార్కులు పెంచుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఈసారి చాలా స్ట్రిక్ట్గానే జరుగుతుంది ఎగ్జామ్. పేపర్ కూడా టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా సరే కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటూ, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ, నా తరపున మన ఛానల్ తరపున బ్లెస్సింగ్స్ అండ్ స్ట్రెంగ్త్ మీకు ఇస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జాగ్రత్తగా మీ పిల్లల్ని మానిటర్ చేయండి, ప్యానిక్ చేయకండి. సోషల్ మీడియాలో ఏదేదో ఉంటుంది, అఫీషియల్గా సీట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసిండ్రో మళ్ళీ కండక్ట్ చేస్తారు, మీరు మళ్ళీ రాయాల్సిందే. మీరు పడ్డ కష్టం మళ్ళీ ఒక్కసారి ఛాలెంజ్ తీసుకొని మళ్ళీ ఒకసారి మీ స్ట్రెంగ్త్ని చూపించండి, ఖచ్చితంగా డాక్టర్ అవుతారు, ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫాలో అవుతుండండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకేదైనా చేంజెస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్లోడ్ చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మళ్ళీ ఛాన్స్ వచ్చింది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మరొక్కసారి ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. అంత స్ట్రెంగ్త్ మీకు ఇవ్వాలని, భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.